మార్కు సువార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 21-22 వచనాలు. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. కనుక వారు ఆయన బోధకు ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృతజ్ఞతలు ప్రభువా. ఈరోజు ఆరాధన నీ సన్నిధిలో మేము జరిగించుతున్నందుకు విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. నైనా మమ్మల్ని ఎంతో ఆత్మీయంగాను విశ్వాసంలో బలపరుస్తున్నందుకు వందనాలు దేవా. రెండవ వాక్య భాగం ద్వారా మమ్మల్ని బలపరచండి, మాకు సహాయం చేయండి. మా బలహీనతలో మాకు సహాయం చేయండి అయ్యా. మేము బలముందుటకు కృపనిమ్మంటూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నీ దాసుని నేను అల్పుడను, బలహీనుడను, నన్ను మరుగుపరిచి నీ నామాన్ని హెచ్చించమంటూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మిత్రులారా, మరొకసారి దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి కూడి వచ్చిన అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికీ వందనాలండి. దేవుని వాక్యం మనం నేర్చుకుంటున్నాం. మార్కు సువార్త మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి అధ్యాయంలో చాలా పాఠాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. గత వారం మనం 16-20 వచనాలు మనం చూసాం. దేవుడు అపోస్తలుని ఏర్పాటు చేసుకున్నాడు. వారు అపోస్తలుని ఏర్పాటు చేసుకునేటప్పుడు పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు ఈ నలుగురు కూడా వారికున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని వాళ్ళు వెంబడించారు. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించేంత గొప్పతనం క్రీస్తులో వాళ్ళు ఏం చూశారు అంటే ఆయనలో జీవాన్ని చూశారు. ఆయన దేవుని కుమారుడు అనేటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించారు. అందుకే ఆయన కోసం సమస్తాన్ని విడిచిపెట్టడానికి వాళ్ళు ఏమాత్రం కూడాను వెనకడుగు వేయలేదు. సమస్తాన్ని విడిచిపెట్టినందుకు వాళ్ళేమీ బాధపడలేదు. హల్లెలూయా. జెబెదయి కుమారులైతే వాళ్ళ నాన్నగారిని జీతగంట దగ్గర వదిలిపెట్టి యేసుక్రీస్తుని వాళ్ళు వెంబడించారు. సో ఇక్కడ మనం క్రీస్తుని ప్రేమించడం, క్రీస్తుని అనుసరించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా గత వారం మనం నేర్చుకున్నాం. మిత్రులారా, ఆయనను వెంబడించాలి. దేవుని కంటే ఎక్కువగా దేన్ని కూడా మనం ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని కూడా మన జీవితంలో మనం హెచ్చించకూడదు. అలా మనం దేవుణ్ణి అనుకరించి వెంబడించేటువంటి వారిగా ఉండాలి అని, క్రీస్తును వెంబడించాలి అని దేవుని లేఖనం ద్వారా మనం నేర్చుకున్నాం. మిత్రులారా, ఆయనను వెంబడిస్తే మనకు వచ్చే లాభం ఏంటి? మనకు వచ్చే లాభం ఏంటి అని అంటే దేవుని తీర్పు నుంచి తప్పించుకుంటాం, నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. కనుక మిత్రులారా, క్రీస్తుని వెంబడించాలి. ప్రతి క్రైస్తవుడు కూడాను యేసుక్రీస్తు ఒక శిష్యుడిగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. మిత్రులారా, ఈరోజు మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. 21-22 వచనాలు. ఈ 21-22 వచనాల్లో యేసుక్రీస్తు గలిలయ సముద్ర తీరమున నడిచిన తర్వాత వీళ్ళందరినీ, ఈ నలుగురిని కూడా పిలిచిన తర్వాత నెక్స్ట్ డే, ఆ తర్వాత రోజు ఆయన కపెర్నహూముకు వెళ్ళాడు. కపెర్నహూముకి ఆయన వెళ్ళాడు. కపెర్నహూముకి వెళ్ళి ఏం చేశాడు ఆయన? ఆ తర్వాత రోజు ఈ శిష్యులను పిలిచినటువంటి రోజు గడిచిపోయింది. శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, నలుగురిని కూడా రమ్మన్నాడు. వాళ్ళు క్రీస్తును వెంబడించారు. ఆ తర్వాత రోజు యేసుక్రీస్తు కపెర్నహూమునకు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు ఆయన? విశ్రాంతి దినము. ఆ రోజు కపెర్నహూముకు వెళ్ళిన రోజు విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. మందిరంలోకి వెళ్ళి ఏం చేశాడు ఆయన? బోధించాడు. ఏం చేశాడండి ఆయన? బోధించాడు. అదే కదా అక్కడ లేఖనం చెప్తా ఉంది. సమాజ మందిరంలోనికి పోయి బోధించాడు ఆయన. ఆయన బోధ ఎలా ఉందంట? ఆయన బోధించినప్పుడు శాస్త్రులాగా లేదంట బోధ, అధికారము
అధికారము గలవాని వలె వారికి బోధించాడంట. ఆయన బోధించినటువంటి బోధకు అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఆశ్చర్యం కలిగిందంట. ఇది ఈ 2 వచనాలు మనకు తెలియజేస్తున్నటువంటి సారాంశం. ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాలి. ఈ 2 వచనాల నుంచి దేవుడు మనకి ఏమి నేర్పించబోతున్నాడు, మనం ఏమి నేర్చుకోవాలి ఈ 2 వచనాల్లో నుంచి? ఈ రెండు వచనాల్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది మనం చూద్దాం మిత్రులారా. ఇక్కడ మొదటి వచనం 21వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళడం మనం కనపడుతుంది. ఏం కనపడుతుంది? సమాజ మందిరంలోనికి వెళ్ళడం అనేది మనకు కనబడుతుంది. ఏ రోజున వెళ్ళాడు ఆయన? విశ్రాంతి దినము రోజున. విశ్రాంతి దినం అనేటువంటిది ఆదివారం ఎలాగో, సోమవారం ఎలాగో, మంగళవారం ఎలాగో, అలాగే విశ్రాంతి దినం అనేది కూడా పేరు. అది ఏంటది? పేరు. అది విశ్రాంతి దినము. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి ఆయన వెళ్ళడం అనేటువంటిది మనం చూస్తున్నాం. సో లెట్ us టాక్ అబౌట్ దిస్. ఈ రోజున మనం మాట్లాడుకుందాం దీని గురించి. మందిరంలోనికి వెళ్ళడం, మందిరంలోనికి వెళ్ళడం, దేవుని మందిరానికి వెళ్ళడం. దేవుని మందిరానికి వెళ్ళడం అనేటువంటిది ప్రభునందు మిత్రులరా ఆచారం కాకూడదు. ఆచారం అనేటువంటిది కాకూడదు. ఆయన విశ్రాంతి దినమున మందిరానికి వెళ్ళాడు, దాని అర్థం ఆచార ప్రకారం కాదని వెళ్ళింది. మీకు అర్థమవుతుందన్నమాట. ఆచార ప్రకారం కాదు ఆయన వెళ్ళింది. చాలామంది అనుకుంటాం ఆయన ఆచరించాడు అని అంటాం. ఆచారము అని అంటే దాని అర్థం ఏంటో మనకు తెలియాలి. ఆచారం అంటే అర్థం ఏంటి? అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం మిత్రులరా, ఇది మా కులాచారము అంటాం. కులాచారము అంటే, లేకపోతే ఇది మా గ్రామ ఆచారము అంటాం. మా గ్రామ ఆచారం, మా గ్రామంలో ఉన్న కట్టుబాట్లు అని అంటాం. వీటిని అధిగమించి మేము చెయ్యము అని అంటాం. అవునా కదా? గ్రామానికి కొన్ని ఆచారాలు ఉంటాయి, కులానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆచారము అనేటువంటిది ఒక రకమైన కట్టుబడి, ఒక రకమైన కట్టుబడి లాంటిది, ఒక కట్టుబాటు లాంటిది. ఆయన యేసుక్రీస్తు కపెర్నహూములో సమాజ మందిరానికి కట్టుబాటుని బట్టి కాదు వెళ్ళింది, ఆచారాన్ని బట్టి కాదు వెళ్ళింది. మనకేంటంటే అంతకుముందు ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినమును పాటించారు. పాటించడం అంటే అదే కదా ఆచారం. విశ్రాంతి దినాన్ని పాటించారు కాబట్టి ఈయన కూడా పాటించాడు అని అనుకుంటున్నాం మనం. చాలా పొరపాటు ఆలోచన. విశ్రాంతి దినమును పాటించడము కాదు, విశ్రాంతి దినమును ఆయన ఆచరించడము అంతకన్నా కాదు. అసలు మనం ఇక్కడ నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ఎలా దేవుని మందిరానికి వెళ్ళాలి, ఈ సమాజ మందిరానికి అసలు ఎందుకు వెళ్ళాలి, మనం సమాజ మందిరానికి ఎందుకు వెళ్ళాలి? సమాజ మందిరము అంటే, సమాజము అంటే జనం కూడుకునేటువంటి స్థలం. ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్నాం, అవునా కదా? జనముగా మనం ఒక చోట కూడుకునేటువంటి స్థలం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం ఏంటంటే, ఈ విశ్రాంతి దినం అనేటువంటిది ప్రభువు కొరకు నియమించబడినటువంటి దినము లేదా రోజు. ఎవరి కోసం అండి ఈరోజు? దేవుని కొరకు నియమించబడినటువంటి రోజు, దేవుని కోసమే ప్రత్యేకించబడినటువంటి దినం. ఎందుకు దేవుని కొరకు ప్రత్యేకించబడింది? ప్రభు ఏమంటాడు అని అంటే, 6 దినములు మీరు కష్టపడండి, పని చేసుకోండి, 7వ రోజున మీరు రెస్ట్ తీసుకోండి. ఏం తీసుకోవాలి? రెస్ట్ తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి. ఆ విశ్రాంతి ఎలాగుండాలి అని అంటే, దేవునిలో విశ్రాంతి ఉండాలి. సమాజ మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చెయ్యాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. మిత్రమా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, డే అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. మీకు అర్థమైందా? రోజు అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ ప్రాముఖ్యత రోజుది కాదు, శనివారాంది కాదు, విశ్రాంతి దినముది కాదు ప్రాముఖ్యం. విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నటువంటి దేవుడు ప్రాముఖ్యం.
అర్థమవుతుందండి? మనం గణపరచవలసింది దినమును కాదు, ఆ దినమును సృజించినటువంటి, ఆ సమయాన్ని సృజించినటువంటి దేవుణ్ణి మనం గణపరచవలసినటువంటి దినం. ఆ సమయాన్ని నిర్మించినటువంటి, ఆ సమయాన్ని ఇచ్చినటువంటి, ఆ సమయాన్ని మనం దేవునికి కేటాయించవలసినటువంటి రోజు. 6 దినాలు మనం మన కోసం కేటాయించుకుంటున్నాం సమయాన్ని. మనం కష్టపడుకోవడం కోసం, మనం పని చేసుకోవడం కోసం, మనం 4 రూపాయలు సంపాదించుకోవడం కోసం. ఎందుకు సంపాదించాలి? కుటుంబాన్ని పోషించుకోవాలి, బిడ్డల్ని చదివించుకోవాలి, బోలెడన్ని అవసరతలు ఉంటాయి, బట్టలు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, వివిధ రకాలైనటువంటి అవసరాలు మన జీవితంలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడాను మనం గడించుకోవడానికి, తీర్చుకోవడానికి మనం కష్టపడాలి, పని చేసుకోవాలి. పని చేసినప్పుడు మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి మన అవసరతలను కూడా మనం తీర్చుకోవాలి. ఇది సైక్లింగ్, అదంతా కూడా మనం పని చేయాల్సిందే, కష్టపడాల్సిందే, ఆదాయాన్ని మనం పెంచుకోవాల్సిందే మిత్రులారా. సో అది డైలీ ప్రాసెస్. ఈ 6 దినాలు మన కోసం మనం కష్టపడుతున్నాం, పని చేసుకుంటున్నాం. 7వ దినం అనేటువంటిది ప్రభువు కొరకు నియమించబడినటువంటి దినము. ప్రభు కొరకు నియమించబడినటువంటి దినము. ఖచ్చితంగా ఒక రోజుని మనము దేవుణ్ణి స్తుతించి, గణపరిచి, ఆరాధించి, ఆయనను మహిమపరిచి, ఆయనతో గడిపి, ఆయనతో ఉండి, ఆయన నామమును హెచ్చించవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి కూడా ఉంది మిత్రులారా. హల్లెలూయా. కనుక మిత్రులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు కపెర్నహూమునకు వెళ్ళి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి ఏం చేశాడు? ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. ఏంటి సమాజ మందిరంలోనికి వెళ్ళాడు అంటే ఆచరించాడనా? ఒక నియమ ప్రకారము వెళ్ళాడనా? నియమం ఉంది కాబట్టి వెళ్ళాడనా? చాలామందికి ఏంటనంటే మందిరానికి వెళ్ళడం అనేటువంటిది నియమం ఉంది, అందుకు వెళతారు. నియమం అనేటువంటిది ఉంది, అందుకు మందిరానికి వెళతా ఉంటారు. కాదు మిత్రులారా, నియమం ఉంది కాబట్టి యేసుక్రీస్తు మందిరానికి వెళ్ళాల. నియమమున్నను నియమము లేకపోయినను ఆయన మందిరానికి వెళ్ళేవాడు. హల్లెలూయా. సో వీఆర్ గోయింగ్ టు డీల్. దీని గురించి అసలు మనం క్లుప్తంగా నేర్చుకుందాం, క్లుప్తంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. 20వ అధ్యాయం నిర్గమకాండం. అసలు ఎందుకు మనము దీన్ని చెయ్యాలి, దీన్ని మనం అనుకరించాలి అనేటువంటిది చెప్పాడు చాలా స్పష్టంగా. మనం ఎందుకు అలాగా మనం దేవుని మందిరానికి వెళ్ళి నిర్గమకాండం 20వ అధ్యాయము 8వ వచనము. ఏ దినము? విశ్రాంతి దినము. ఏం చేయమన్నాడు? ఎలా ఆచరించమన్నాడు? పరిశుద్ధముగా ఆచరించుటకు ఏం చేయమన్నాడు? అది వి షుడ్ రిమెంబర్ దట్, గుర్తుపెట్టుకోవాలి. దేవుని లేఖనం మనకేం చెప్తా ఉందంటే, ఇంగ్లీష్లో బాగుందన్నమాట, కీప్ హోలీ అన్నాడు. కీప్ హోలీ. ఈ 6 దినాలు నువ్వు ఎలా జీవించావో అలా కాదు. ఈ 6 దినాలు నువ్వు జీవించినట్టుగా కాదు. దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగ ఉండాలంటే కీప్ హోలీ, పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. 7వ రోజైనటువంటి విశ్రాంతి దినమును ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఆ రోజు నువ్వు జీవించే జీవితం పరిశుద్ధంగా జీవించు. ఈరోజు గడుపుతున్న సండే. ఈరోజు ఉదయం లేచాము, సాయంత్రం పడుకుంటాము. 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు పడుకునే వాళ్ళు ఉన్నారు, 11ంటికి పడుకునే వాళ్ళు ఉన్నారు. సో ద హోల్ డే, ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు జీవిస్తావు. అవునా కదా? జీవిస్తావు, బ్రతికుంటావు, ఉంటావు. అయితే ఎలా ఉన్నావు, ఆ రోజు నువ్వు ఎలా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. ఆ రోజు నువ్వు ఎలా ఉన్నావు, ఎలా జీవించావు, ఎలా నడిచావు, ఎలా ప్రవర్తించావు, ఎలా మాట్లాడావు, ఏం మాట్లాడావు. ఆ రోజు నువ్వు మాటల్లోనైనా సరే, క్రియల్లోనైనా సరే కీప్ హోలీనెస్ ఇన్ యువర్ లైఫ్. ఇశ్రాయేలులకు చెప్పినటువంటి మాట ఇది. ఆ రోజు నువ్వు ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధంగా ఉండు. ఇంకో మాట చెప్పాడు అక్కడ, జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. ఏం చేయమన్నాడు? జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. ఏమి జ్ఞాపకం ఉంచుకోమన్నాడు? ఈరోజు విశ్రాంతి దినము, 7వ రోజు, అది విశ్రాంతి దినం అని గుర్తుపెట్టుకొనుండు. అది నీ జ్ఞాపకంలో ఉండాలి.
ఎందుకు దాన్ని గుర్తుంచుకోవాలి నువ్వు? దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. ఎందుకు క్వశ్చన్ మార్క్? అది ఎందుకు నువ్వు గుర్తుపెట్టుకుని ఉండాలి? 6 దినములు నువ్వు కష్టపడి పనిచేసి నీ పనంతయు చేయవలను, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఎందుకు ఇది? ఎందుకు నువ్వు గుర్తుపెట్టుకోవాలి? ఆ రోజు అది నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. అది నువ్వు గుర్తుంచుకోవాలి. షుడ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో ఉండాలి అది. ఆదివారం రాగానే యూదులకు దేవుడు ఈ విశ్రాంతి దినమును ఇచ్చాడు దేవుడు. బట్ వీ ఫాలో, మనం ఎందుకు దీన్ని అనుసరిస్తున్నాం ఆదివారాన్ని అంటే, ఇట్స్ ద పునరుద్ధాన దినము. ఆదివారం ఏంటంటే ఇది పునరుద్ధాన దినము. వి షుడ్ కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్. మనము దానిని మనసులో ఉంచుకోవాలి. ఇది పునరుద్ధాన దినము. ఈ దినమును పరిశుద్ధంగా ఉండాలి. ఈ దినం మాత్రమే కాదు, నేను అలా చెప్తున్నాను కాదు, ఈ దినం మాత్రం ఎవ్రీడే యూ షుడ్ బి హోలీ. ఇది ప్రభువు దినమని మనము గుర్తెరిగి దాన్ని మనసులో ఉంచుకొని ఆ రోజు మనం ఏం చేయాలంటే మందిరానికి వెళ్ళాలి. మందిరానికి మనము వెళ్ళాలి. ఎందుకు చెప్పాడు అక్కడ? ఇది ప్రభు అయిన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఎండల్లోనున్న పరదేశి అయినను ఏ పని చెయ్యకూడదు. ఏ పని చేయకూడదు. 6 దినములు యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. విశ్రాంతి దినమున ఏం చేశాడు ఆయన? ఆశీర్వదించి దానిని దేవుడు పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఆ రోజంతా నువ్వు ప్రభువులో ఎంజాయ్ చేయాలి. దేవుని యందు నువ్వు ఆనందించాలి. 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనం ఈ విశ్రాంతి దినము లేకపోతే ప్రభువు దినమును, పునరుద్ధాన దినమును మనము దేవుని మందిరానికి వెళ్ళాలి అని అంటే టు బి కీప్ అవర్ సెల్ఫ్ హోలీ. మనం పరిశుద్ధంగా జీవించడానికి. అండ్ ఇంకో మాట చెప్పాడు అక్కడ, జ్ఞాపకం ఉంచుకోమన్నాడు దాన్ని. ఏం చేయమన్నాడు? దాన్ని గుర్తుంచుకోమన్నాడు. దాన్ని మనలో కొంతమంది ఏం చేస్తారంటే, విత్తనాలు పెడతాం పొలంలో. ఎందుకమ్మా ప్రార్థనకు రాలేదని అంటే, కూలోళ్ళు రానన్నారన్నాడు. కూలోళ్ళు ఇవాళే వస్తారన్నారంట, ఆదివారం వస్తారంట, మిగతా రోజుల్లో వాళ్ళు పని చేయరంట. వాళ్ళు కాకపోతే ఇక భూప్రపంచం మీద కూలోళ్ళు లేరా? ఏమండి, వాళ్ళు రాకపోతే భూప్రపంచంలో ఇక కూలోళ్ళ లేరా? అంటే జ్ఞాపకాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? నిర్లక్ష్యం చేస్తున్నావు. మర్చిపోవటం కూడా కాదు అది. ఈరోజు ప్రభువు దినము అని తెలిసి పాపం చేస్తున్నావు. ఈరోజు ప్రభువు కొరకు నియమించబడినటువంటి దినము అని తెలిసి పాపం చేస్తున్నావు. ఆ రోజు ఊరు ప్రయాణం పెట్టుకుంటావు. కొంతమంది ఆ రోజు ఫంక్షన్ పెట్టుకుంటారు ప్రార్థనలు జడగొట్టడానికి. మళ్ళీ అంటారు గబగబా ముగించేయండి, ప్రార్థనేగా. ఎలాగంట? ఎలా ముగించాలంట? గబగబా ముగించేయాలంట. దేవుడు ఏర్పరుచుకున్న దినము, దేవుడు ప్రత్యేకపరిచిన దినము, దేవుడు పరిశుద్ధపరిచినటువంటి దినము, దేవుడు ఆశీర్వదించినటువంటి దినము, దేవుడు నియమించినటువంటి, దేవుడు ఏర్పరుచుకున్నటువంటి దినమును తృణీకరించి మీరు అపవిత్రులు కండి అని మనము ఇండైరెక్ట్గా సలహా ఇస్తున్నాం సంఘానికి. సంఘస్థులు కూడా ఏమంటారో తెలుసా? ప్రభువుని ఆరాధించడం ఘనంగా ఎంచుకోరు, ఫంక్షన్ని ఘనంగా ఎంచుకుంటారు కొంతమంది. అవునా కదా? మాట్లాడరు ఏంటండి బాబు? అవునా కదా? సో వి ఇంపార్టెంట్, మనకు ప్రాముఖ్యం ఫంక్షన్. ఎందుకంటే అక్కడ పెట్టే ఫుడ్, ఫంక్షన్ కూడా ఏం కదా, అక్కడ ఫుడ్. We celebrate the function, we don't celebrate the day of the Lord.
మనము దేవుడు ఏర్పరిచినటువంటి దినాన్ని ఆనందించం, దేవునిలో ఆనందించం. కానీ ఆ రోజుని అక్కడ మనం ఎక్కడో ఏర్పాటు చేసినటువంటి ఒక ఫంక్షన్లోనో కార్యక్రమంలోనో మనం ఆనందపడతాము. తెలిసి మనము తప్పు చేస్తున్నాము. తెలిసి మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే తప్పు చేస్తున్నాం. ఈరోజు ఆదివారం అని తెలీదా? కొంతమంది బల్లారాధన మానేస్తారు. దే డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్. వాళ్ళకి మందిరం అంటే గౌరవం ఉండదు, దేవుని సంఘం అంటే గౌరవం ఉండదు, ప్రభు బల్లారాధన అంటే అంతకు మించిన గౌరవం ఉండదు. ఏమవుతుందో ఈ ఒక్క వారం తీసుకోపోతే అనుకుంటారు. అంత అపవిత్రంగా ఎంచుతారు, మనసులో అంత హీనంగా చూస్తారు ప్రభు బల్లారాధనని. అది హీనంగా ఎంచుకోవడం కాదా? ఈరోజు ఏమవుతుందిలే, వచ్చే నెలలో తీసుకోవచ్చు, ముందు నేను అర్జెంటుకి వెళ్ళిపోవాలి. ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి? చేసేదేమీ లేదు అక్కడికి వెళ్ళి. నువ్వు నీ దేవుణ్ణి నువ్వు హృదయంలో ఎంత హీనపరుస్తూ ఉంటున్నావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన, దేవుడు ఆశీర్వదించిన, దేవుడు పరిశుద్ధపరిచినటువంటి, ఒక ప్రత్యేకపరిచినటువంటి, దేవునితో గడిపేటువంటి ఒక సమయాన్ని దేవుడు నీకు ఇస్తే ఆ సమయాన్ని హృదయంలో ఎంత హీనపరుస్తూ ఉంటున్నాం మనం. ఎంత హీనపరుస్తూ ఉంటున్నాం. మా అన్నయ్య ఉన్నాడు రాజేష్, ప్రత్యేకంగా ఆదివారాన్ని ఎన్నుకుంటాడు. నిజం, ఎన్నిసార్లు తిట్టాను నేనేం తిడతానండి, ఆయన పెద్దోడు కదా. ఇక డే ఖాళీ లేనట్టు, ఇక తెల్లారితే మనం చచ్చిపోదాం, బ్రతుకుండం కదా. అందుకనే ఇవాళే ఆదివారమే. గమనించండి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా, ఎందుకు మనము దేవుని మందిరంలోనికి యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళాడు? హీ కెప్ట్ హిమ్ యాజ్ ఎ హోలీ. తాను పరిశుద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధంగా ఉండడము మాత్రమే కాదు కానీ మిత్రులరా, అది జ్ఞాపకం ఉంది ఆయనకు. ఏముంది ఆయనకు? అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఆయన విశ్రాంతి దినమును మందిరంలోకి వెళ్ళాడు. సమాజ మందిరంలోనికి ఆయన వెళ్ళేవాడు. ఆయనే కాదు, అపోస్తలులు కూడా అది చేశారు. అలా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వాళ్ళకు గుర్తుంది, ఈరోజు విశ్రాంతి దినము, ఐ షుడ్ గో టు ద చర్చ్. నేను మందిరానికి వెళ్ళాలి. మనం అనుకుంటాం ఈరోజు ఆదివారము, చుట్టాలింటికి వెళ్ళి రావాలి. మరి ప్రార్థన వెళ్ళకపోయినా పర్వాలేదు, తప్పు లేదు దాంట్లో. చూడండి మనం ఎంత నీచంగా దేవుని యొక్క ప్రభువు దినమును, ప్రభువు కొరకు నియమించిన దినమును, ప్రభువుని ఆరాధించేటువంటి దినమును మనం ఎంత గణపరుస్తున్నామో. ఒక ఆయన అంటాడు ఇలాగా, చదువుదాం మిత్రులరా, చదువుదాము. లేవియాకాండము 19వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదవండి. లేవియాకాండం 19:30. నేను నియమించిన విశ్రాంతి దినమును మీరు ఆచరింపవలనని నా పరిశుద్ధ స్థలమును ఏం చేయాలి? మన్నింపవలనని నేను యెహోవాను. కర్ణ పిచాచం గల వారి దగ్గరకు పోకూడదు. చెప్పండి, ఇక్కడ మంచి మాట చెప్పాడు. నేను నియమించిన విశ్రాంతి దినమును ఏం చేయమన్నాడు? ఆచరింపవలెను. ఇంకా చెప్పాడు అక్కడ, నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను. ఇంగ్లీష్లో బాగుంటుంది ఈ మాట. నేను నియమించినటువంటి విశ్రాంతి దినమును మీరు రెవరెన్స్ అనే పదం ఉపయోగించాడు. ఏంటది? రెవరెన్స్. రెవరెన్స్ అంటే పదం, దాని అర్థం ఏంటంటే గౌరవించాలి. ఇంకో పదం నీకు అర్థం కావడం, 26వ అధ్యాయం 2వ వచనం, లేవియాకాండం 26:2. నేను నియమించిన విశ్రాంతి దినమును మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును ఏం చేయాలంట? సన్మానింపవలను. అంటే ఏంటది? ఆ రోజున ఏం చేయాలి?
ఆ రోజున మనం ఏం చేయాలి? గౌరవించాలి. సన్మానము అనేటువంటి పదానికి అర్థము గౌరవించాలి. ఇంకో పదం ఉపయోగిద్దాం. రెవరెన్స్ అనే పదానికి ఇంకో పదం చెప్పొచ్చు, రెస్పెక్ట్. ఘనపరచడం. మన జనవరి 1 వచ్చింది. ఎలా ఫీల్ అయ్యారు మీరందరూ? దెన్ వాట్ అబౌట్ సండే? సండేకి మీరు ఎందుకంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు? సండేని మీరు ఎందుకంత ఘనముగా ఎంచట్లేదు? సండేని మనం ఎందుకంత గౌరవంగా ఎంచట్లేదు మిత్రులరా? సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని మిత్రులరా, ఇక్కడ విశ్రాంతి దినం అనేటువంటిది జ్ఞాపకంలో ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటిది ఒక గుర్తులో ఉండాలి, మనసులో ఉండాలి. గుర్తులో ఉండాలి. మనం 100 పనులు పెట్టుకుంటాం, నియమించుకుంటాం, మనమే నిర్ణయించుకుంటాం. మనం నియమించుకొని, మనం నిర్ణయించుకొని, మనం డిసైడ్ చేసుకొని పక్కన వాళ్ళ మీదకి దోస్తూ ఉంటాం, వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి. సో వీఆర్ డూయింగ్ మిస్టేక్. మనం తప్పు చేస్తూ ఉంటున్నాం మిత్రులారా. ఎస్, వీఆర్ డూయింగ్ మిస్టేక్. ఆయన విశ్రాంతి దినమున దేవుని సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. ఆయన వెళ్ళడం ఎందుకు వెళ్ళాడు అంటే ఆయనకు తెలుసు, వెళ్ళాలని ఆయనకు తెలుసు. వెళ్ళాలని ఆయనకు తెలుసు, అందుకే వెళ్ళాడు ఆయన. అది పరిశుద్ధంగా గడపవలసినటువంటి దినము. దావీదు అంటాడు, కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం తీయండి. 52వ కీర్తన, 52వ కీర్తన 52 7-8 వచనాలు. ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొని వాడు విడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వెదరు, వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మీకు అర్థమైందా ఈ మాట? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఈ ప్యాసేజ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొంతమంది అనుకుంటా ఉంటారు, ఈ దినమున దేవుణ్ణి ఆరాధించేటువంటి దినమున తోటల్లో పనులు మనం ఎందుకు పురమాయించుకుంటామో తెలుసా? అది లేకపోతే గనక మన జీవితం లేదని నమ్మకం. వి బిలీవ్ ఆన్ దట్. మన నమ్మకం ఏంటంటే మనం చేసే పని, మన నమ్మకం ఏంటంటే మనం పండించే పంట మనల్ని పోషిస్తుంది. దట్స్ వై వి నెగ్లెక్ట్ ద డే ఆఫ్ ద లార్డ్. అందుకే మనము దేవుని ప్రత్యేకించబడినటువంటి యెహోవా దినమును, లేదా దేవుని ఏర్పరచుకున్నటువంటి దినాన్ని, దేవుని ఆరాధించేటువంటి దినమును, లార్డ్స్ డేని, ప్రభువు దినమును మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తామంటే మన పంట మనల్ని పోషిస్తుంది. మరి మేము కష్టపడి అంటారు, నాతో అంటారు కదా, మరి పని చేయకపోతే ఎట్ట పాస్టర్ మమ్మల్ని ఎవరు పోషిస్తారని అంటారు. మమ్మల్ని ఎవరు పోషిస్తారు పాస్టర్ గారు? మీకేంటండి? అదా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. పని చేయకపోతే తిండి ఎట్లా వస్తుందని అంటారు, అవునా కదా? ఎలా నిజం అవుతుంది అది? దట్స్ నాట్ ద ట్రూత్. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ నాట్ బై యువర్ ఫుడ్. నువ్వు ఈ భూమి మీద జీవిస్తుంది నీ ఆహారమును బట్టి కాదు, దేవుని మాటను బట్టి. దాని అర్థం ఏంటంటే దేవుని మీద నీకున్న విశ్వాసం చాలా తక్కువ. యు ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ గాడ్. ఇచ్చేది దేవుడు అనేటువంటి అంశం మీద నీకు నమ్మకం లేదు. పోషించేది దేవుడు అన్న విషయం మీద నీకు నమ్మకం లేదు. సమకూర్చేవాడు దేవుడు అన్న అంశం మీద నీకు నమ్మకం లేదు. నీకు దేవుని మీద కంటే విశ్వాసము
ఎస్, నువ్వు చేసే దాని మీద ఉంది ఎక్కువ. నీ సంపద మీద నీకు విశ్వాసం ఉన్నదే అంటాడు ఇక్కడ. ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా ఉంచుకొనక. ఎలాగది దుర్గము అంటే ఆలయము. ఒకడున్నాడంట, వాడికి ఆలయం ఏంటి అంట, దేవుడు కాదు. అర్థమవుతుందా? వాడికి ఆ దేవుడు ఆలయం కాదు, వాడికి ఆలయం ఏంటి అని అంటే వాడి ధనం. అది చెప్పాను నేను చాలా సందర్భంగా. నాకు ఎందుకు ఈ మాట బాగా గుర్తు వస్తూ ఉంటుంది. ఆహారం కోసం కష్టపడే జీవి మనుషుడే. తిండి కోసము అబులాటపడి, ఆ తాపత్రయపడి, దానికోసము ఖర్చుపడి వ్యయపడేటువంటి వాడు మనుషుడే. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను వాటిని దేవుడు పోషించుచున్నాడు. లాస్ట్ మాట ఉంటుంది, వాటి కంటే మీరు శ్రేష్ఠులు. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ పని చేశారు? అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ వ్యవసాయం చేశారు? అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ బోరేశారు తాగడం కోసం మంచినీళ్ళు? అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలో ఎక్కడ వస్త్రాలు కొన్నారు? అందుకే చాలా సందర్భాల్లో వారికి దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట అదే మిత్రులారా, నా విశ్రాంతి దినమును మీరు సన్మానించండి, గౌరవించండి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి దినమును గౌరవించండి. ఇది ప్రభువు దగ్గరకు వచ్చేటువంటి సమయం, ఇది ప్రభువుతో గడిపేటువంటి సమయం. గాడ్ యు షుడ్ కీప్ హోలీ. దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధంగా ఉండాలి. అది మన జ్ఞాపకాల్లో ఉండాలి. ఈరోజు ప్రభువుని ఆరాధించేటువంటి దినము. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్క్. ఇక నాకు వేరే పనేమీ లేదు, నాకు ఇంకా వేరే పనేమీ లేదు. దావీదు అంటా ఉంటాడు, కానీ నేనైతే, ఏమంటాడు ఈయన, నేనైతే. ఒకడేమో అలాగున్నాడు, తన ధనం మీద నమ్మకం ఉంచుకున్నాడు, తన చేటును బలపరుచుకుంటున్నాడు. వీడే అని చెప్పుకొనుచు వాణిని చూచి నవ్వుదురు. బట్ నేనైతే నా దేవుని మందిరములో. ఎక్కడది దాట్స్ నా దేవుని మందిరములో. ఎలా ఉంటాడంట? పచ్చని ఒలీవ మొక్క వలె ఉందును. ఎందుకన్నాడు ఆ మాట దేవుని మందిరంలోనే అని? కింది వచనంలో చెప్పాడు. ఆ మాట చదవండి. నేను నిత్యము దేవుని కృపయందు. అది దేవుని మందిరానికి మనం వెళ్ళడము అనంటే మిత్రులరా, ఆ దినమును మనము ఆ ప్రెజెన్స్ని, దేవుని యొక్క సన్నిధిని గౌరవించి వెళ్ళడము. అది గౌరవంతో వెళ్ళాలి. ఆ రోజుని గణపరచాలి. జనవరి 1 రోజున ఏదైనా ఊరి ప్రయాణాలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఏమైనా పురమాయించుకున్నామా? తోటలో పనులు. వాట్ అబౌట్ ద డే ఆఫ్ ద లార్డ్? మిగిలిన 6 రోజులు ఏం చేస్తున్నావు? ఈ రోజే పురమాయించుకోవడానికి మిగిలిన 6 రోజులు ఏం చేస్తున్నావు? షుడ్ థింక్ అండి. మనం ఆలోచించాలి, ఆలోచన చేయాలి మిత్రులారా. ఇక్కడ అంటాడు, ఇక్కడ దావీదు ఏమంటాడంటే, నేను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దట్ ఈస్ వై హీ వెంట్ టు ద టెంపుల్. ప్రభు అంటాడు, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? దాని మీద నమ్మకంతో వెళ్ళాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ వచనం. విశ్వాసము లేకోకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. రైట్, ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని ఏంటిది మందిరానికి రావడం అనేది ఏంటది? దేవుని దగ్గరకు
వచ్చినట్టు. ఎలా రావాలంట? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఇది కదా ఉండాల్సిన విశ్వాసం. యేసుక్రీస్తు దేవుని మందిరానికి వెళ్ళాడు విశ్రాంతి దినమున. సమాజ మందిరానికి ఆయన వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆయన జ్ఞాపకంలో ఉంది, అది ఆయన మనసులో ఉంది, అది ఆయనకు తెలుసు. ఇది విశ్రాంతి దినము నేను వెళ్ళాలి. ఆయన జ్ఞాపకంలో ఉండడం మాత్రమే కదా, ఆయనకు తెలుసు ఆయన ఉన్నాడని. ఆ నమ్మకం ఉంది, దేవుడు ఉన్నాడని నమ్మకం ఉంది. అంత మాత్రమే కాదు మిత్రులరా, ఆ నమ్మకంతోనే దేవుని మందిరానికి ఆయన వెళ్ళాడు. విశ్వాసం లేకోకుండా దేవుని మందిరానికి వెళ్ళి ఉపయోగం ఏంటి? యు ఆర్ రియల్లీ బిలీవింగ్ జీసస్ గాడ్, నువ్వు నిజంగా దేవుని మీద నమ్మకము కలిగినటువంటి వ్యక్తివైతే ఆయన ఉన్నాడనేటువంటి నమ్మకంతో ఆయన మందిరానికి వెళ్ళాలి. డే ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అది శనివారమా ఆదివారం అనేటువంటిది నీకు అంత ప్రాముఖ్యమైన అంశం కాదు. వెన్ ఎవర్ అండ్ వాట్ ఎవర్ వేర్ ఎవర్, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఆరాధన నీకు ఎక్కడైతే నియమించబడిందో జరుగుతూ ఉందో, ప్రభు చెప్పాడు, ఎక్కడ 2-3 నా నామములో కూడుకున్నారో వారి మధ్య నేనున్నానని చెప్పాడు. ఆయన కూడి ఉన్న చోట ఆయన ఉన్నానన్నాడు. కాబట్టి ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొద్దకు, ఆయన ఉన్న ప్రదేశానికి మనము వెళ్ళాలి. బట్ మనం చాలామంది మనలో ఆయన ఉన్న ప్రదేశాన్ని మనం లక్ష్య పెట్టము, ఇంపార్టెన్స్ ఇవ్వము. అది నీకు తప్పు అనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు అది తప్పు అనిపిస్తుంది. నీకు తప్పు అనిపిస్తే, నేను చేసింది తప్పు అని నీ మనస్సాక్షికి తోస్తే, యు షుడ్ ప్రే, ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఎందుకంటే మన ప్రభువు కృపామయుడు, దయామయుడు, కనికరపడేటువంటి వాడు. ఆయన అపరాధమును ఒప్పుకుంటే క్షమించేటువంటి వాడు. ఆయన అపరాధాన్ని ఒప్పుకుంటే క్షమించేటువంటి వాడు. ఆయన ఫలము దయచేసేవాడు ఎవరంట? ఆయన. నాట్ బై యువర్ వర్క్. నువ్వు కొట్టే పురుగు మందు కాదు, నువ్వు కొట్టే కలుపు మందు కాదు, నువ్వు పెట్టే నీళ్లు కాదు, నువ్వు పెట్టే ధనము పెట్టుబడి కాదు. మనం అంటూ ఉంటాం, వ్యవసాయానికి ఎన్ని లక్షల రూపాయలు నేను పెట్టుబడి పెట్టాను. అఫ్ కోర్స్ నువ్వు పెట్టుండొచ్చు, కానీ యెహోవా ఆశీర్వాదము లేకపోతే, దేవుడు ఫలము అనేటువంటిది ఇవ్వకపోతే, ఇట్ నెవర్ గ్రోస్. అది ఎదగదు, అది ఫలించదు. నీరు లేని సమయములో, మంచు గురవని సమయములో, కరువు ప్రాంతంలో, బీడు భూముల్లో వ్యవసాయం చేసి 100 60 ప్రతిఫలమును పొందుకున్నటువంటి వాడు ఇస్సాకు. ఇట్ ఈస్ బై ద ఫెయిత్. విశ్వాసం మూలంగా అతడు ఆ పని చేయగలిగాడు. దేవుడు ఉండమన్నాడు, ఆ కరువులో ఉన్నాడు, వ్యవసాయం చేశాడు, కష్టపడ్డాడు, పనిచేశాడు. మిత్రులారా, కనుక గమనించవలసినటువంటి విషయం ఇది. 122వ కీర్తన 1-2 వచనాలు చదవండి ఒక్కసారి. 22వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచున్నవి, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. చాలు 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 చాలు. ఏమిటంట? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు ఏం కలిగిందంట? అతనికి సంతోషము కలిగిందంట. వాట్ హ్యాపెన్స్ దేర్? ఏం జరిగి ఉంటుంది అక్కడ? బహుశా జనులు దేవుని మందిరానికి వెళ్ళడం ఆగిపోయింది. అందుకే ఒక చూడండి, నీ మందిరములో పిచ్చుకలకు నివాసము ఉన్నాయి. పిచ్చుకలు ఉంటున్నాయి అంట ఆయన మందిరంలో. పిచ్చుకలు ఎప్పుడు గూడు కడతాయి?
ఈ మందిరంలోనికి మనం రాకోకుండా ఒక సంవత్సరం ఉంటే ఈ మందిరం నిండా ఏముంటాయి? పిచ్చిక గూడులు, ఎలుకలు, దుమ్ము, ధూళి. అందుకే దావీదు అంటాడు, దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు అన్నప్పుడంట అతనికి సంతోషము కలిగిందంట. హల్లెలూయా. ప్రభునందు ప్రేమితులరా, యేసుక్రీస్తు దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆయన నియమమును బట్టి వెళ్ళడం కాదు, ఆయన జ్ఞాపకంలో ఉంది. అది ఏముంది? అది ఎస్. ఈరోజు నీకు పునరుద్ధాన దినం అనే జ్ఞాపకం నీ మనసులో ఉందా? పునరుద్ధాన దినం అనేటువంటిది నీకు జ్ఞాపకం ఉందా? ఈ రోజుని ప్రభువు ఆశీర్వదించాడని, ఈ రోజుని ప్రభువు దీవించాడు అని, దానిని పరిశుద్ధపరిచాడనేటువంటి అంశము నీ మనసులో జ్ఞాపకము ఉందా? ప్రభు చెప్పాడు ఆ దినాన్ని ఎందుకు వెళ్ళాలి అని అంటే అది గౌరవించాలి అని. ఎవరిని గౌరవించాలి? దేవుణ్ణి. ఎందుకు గౌరవించాలి? ఆయన చెప్పాడు వెళ్ళమని. ఎవరు చెప్పారండి? ఆయన చెప్పాడు వెళ్ళమని. ఆయన చెప్పాడు వెళ్ళండి. అది ఆ యొక్క విశ్రాంతి దినమును మీరు ఆచరించడం మర్చిపోవద్దు. అది పరిశుద్ధ దినము. దాన్ని నేను పరిశుద్ధపరిచాను, దాన్ని నేను పవిత్రపరిచాను, దాన్ని నేను ఆశీర్వదించాను. ఆ రోజు మీరు దేవుని మందిరానికి వెళ్ళండి, సమాజంగా మీరు కూడండి అని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటను మనం ఏం చేయాలి? గౌరవించాలి. ఆయన చెప్పిన మాటను మనం ఏం చేయాలి? వి షుడ్ రెస్పెక్ట్. ఆయన చెప్పిన మాటను మనం గౌరవించుకోకుండా మనం 20 రోజులు ఒక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రయోజనం అంటారా? 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రయోజనం అంటారా? 50-60 మందికి భోజనం పెడితే, లేదా 200 మందికి మంచి భోజనం పెడితే ప్రయోజనం అంటారా? లేకపోతే మందిరంలో చక్కగా నువ్వు ఉండలేకపోతే నేను లేను ప్రభు అని పాట పాడడం మంచిదంటారా? దట్స్ నాట్ ఇంపార్టెంట్. వితౌట్ రెస్పెక్టింగ్ గాడ్, వాట్ ఎవర్ యూ సింగ్, వాట్ ఎవర్ యూ డూ, దేవుణ్ణి గౌరవించకుండా, ఆయన మాటను గౌరవించుకోకుండా నువ్వేం చేసినా, ఏం పాడినా, ఏది చేసినా, ఇట్ ఈస్ ద యూజ్, ఉపయోగం అంటే. ప్రభు అంటాడు లోకాసు వార్తలో, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యకుండా నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచుట దేనికి? దేనికి పిలుస్తున్నాం ప్రభు ప్రభు అని? గమనించవలసినటువంటి విషయం మిత్రులారా. కాబట్టి ప్రభునందు మిత్రులారా, ఆయన ఉన్నాడనే నమ్మకంతో దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆయన సన్నిధిని గౌరవించాలి, అందుకు మందిరానికి వెళ్ళాలి. అది గుర్తుండాలి. తర్వాత ఆయన ఉన్నాడనే విశ్వాసంతో వెళ్ళాలి. అది దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించినటువంటి దినము. ఆ రోజు మనము పరిశుద్ధులముగా పవిత్రంగా దేవుని మందిరంలో మనం ఉండాలి. ఒక్క అంశం మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తా. 16వ అధ్యాయము నిర్గమకాండము 23 నుంచి 30 వచనాలు చదవండి. ఈ ఒక్క అంశం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అభిరాముల యొక్క నివాసముల 16:23. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దాన్ని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దానిని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు అది దాన్ని కూర్చుకొనవలెను. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను.
ప్రజలలో కొందరు 7వ దినమున దాని కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి, గట్టిగా చదవమాట, అనుసరించి నడువనొల్లరు. చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు ఏమిచ్చాడైనా నిశ్చయముగా, ఎలాగంటే విశ్రాంతి దినమును నిశ్చయముగా ఆచరించుటకు యెహోవా సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినములు ఆహారము 2 దినముల ఆహారం మీకు అనుగ్రహించున్నాడు. ప్రతివాడును తన చోటు నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడును తన చోటు నుండి బయటకు వెళ్ళకూడదు. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. అర్థమైందా ప్యాసేజ్ మీకు? దాదాపు ఎన్ని వచనాలు చదివా మనం? అమ్మా 7 వచనాలు చదివా. 7 వచనాలు ఏం చెప్తున్నాయో చెప్పి నేను ముగించేస్తా. రైట్? ఈ 7 వచనాలు మనకి ఏం చెప్తా ఉంటాయంటే, నిర్గమాకాండంలో దేవుడు వారికి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదని చెప్పాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పాడు. వాస్తవానికి ఈ విశ్రాంతి దినం అనేటువంటిది ఇశ్రాయేలులకు మోషేతోనే ఆరంభమైంది. మోషేతోనే ఆరంభమైంది. అంతకు ముందు ఆ రోజు గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. ఆ రోజు గురించి వాళ్ళకేమీ తెలియదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళకి ఎవరికి కూడాను అవేమీ లేవు. ఆ కట్టడేమీ కూడాను లేదు వాళ్ళకి. కానీ మోషే ధర్మశాస్త్రం రాసేటప్పుడు మోషేకి దీన్ని దేవుడు కట్టడగా ఇచ్చాడు, నియమంగా ఇచ్చాడు, ఆచారంగా ఇచ్చాడు. ఆచారంగా దీన్ని ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దాన్ని వాళ్ళు చెయ్యాలి. అంతకుముందు వారికి విశ్రాంతి దినము అనేటువంటిది ఏంటో వారికి తెలియదు, లేదు. గమనించాల్సినటువంటి విషయం, దేవుడు వారికి ఏం చెప్పాడంటే 7వ రోజు వస్తుంది. 7వ రోజు ముందు రోజున ఏం చేయాలి అంటే 2 దినాలకు సరిపడినటువంటి ఆహారం మన్నా. ఓకే, మన్నా. ఆ మన్నాను 2 దినాలకు సరిపడినటువంటి ఆహారాన్ని మీరు సమకూర్చుకోండి. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆ 2 దినాలకి ఎంత ఆహారం అయితే పడుతుందో అంత ఆహారాన్ని మీరు ప్రిజర్వ్ చేసుకోండి. ప్రిజర్వ్ అంటే తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోండి. విశ్రాంతి దినం రోజున మన్నా మీకు దొరకదు. విశ్రాంతి దినం రోజున మన్నా మీకు దొరకదు. కాబట్టి ముందు రోజే మీరేం చేసుకోవాలి, సిద్ధపరచుకోండి అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. మోషే చెప్పినట్లు, దేవుడు మోషేకి చెప్పినట్లు మోషే కూడా ఇశ్రాయేలు జనం అందరికీ చెప్పాడు, ఇది జరగబోతుంది, ఇది జరుగుతుంది. అదే చెప్పాడు కదా. అక్కడ చదవండి. అక్కడేమంటాడు దేవుడు, అక్కడేమంటాడు, మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకున్నారు, అది కొంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే నేడు దాన్ని తినుడి, నేటి దినమున యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు, నేడు అది బయట దొరకదు అని చెప్పాడు. ఇంకా చెప్పాడు, 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి 7వ దినం అది మీకు దొరకదనెను. అట్లు జరిగెను. మోషే ఏమైతే చెప్పాడో అలాగే జరిగింది. కొంతమంది ఉన్నారు ప్రబుద్ధులు, కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆయన చెప్పిన రోజున మేము వెళ్ళాలా, శనివారం వీళ్ళు తెచ్చుకోవచ్చులే అనుకున్నారు. విశ్రాంతి దినం రోజున వెళ్ళి తెచ్చుకోవచ్చులే అనుకున్నారు. ఏం జరిగింది అక్కడ? అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకలేదు. వారికి ఏమీ కూడాను దొరకలేదు. సమ్ పీపుల్ నెగ్లెక్ట్ ద గాడ్స్ వర్డ్. చాలామంది దేవుని మాటను నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారండి? నిర్లక్ష్యమే. ఎందుకు మనం పనికి వెళ్ళిపోతున్నాం? ఎందుకు మనం తోట పనికి వెళుతున్నాం?
ఎందుకు మనం కూలి పనికి వెళుతున్నాం? ఎందుకు మనం ఫంక్షన్కి వెళుతున్నాం? ఎందుకు మనం వేరే కార్యక్రమాలు పెట్టుకొని వెళుతున్నాం? ఎందుకు అనంటే దేవుని మాటను నిర్లక్ష్య పెట్టడం. అది ఏంటది? దేవుని మాటను, అది ఆ పరిశుద్ధత. అంటే కొంతమంది అంటా ఉంటారు, నేను ప్రార్థనకి రాలేదు కానీ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటానే వెళ్ళా. మనసు ఇక్కడే ఉందంట, మనిషి మాత్రం ఎక్కడో ఉన్నారంట. అది ఎట్లా? అది అర్థం కాదు. మనసు ఎక్కడ ఉంటామేంటి, మనిషి ఎక్కడ ఉంటామేంటి? అది ఎలా సాధ్యపడుతుంది? ఒక పని చేద్దాం, రేపు నుంచి నేను కూడా ఒక పని చేస్తాను. నేను ఇంట్లో పడుకుంటా, నా మనసు వచ్చి మీకు వాక్యం చెప్పిద్ది. అంతేనంటారా? మాట చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది. డోంట్ గివ్ ద లేమ్ ఎక్స్క్యూజెస్ టు ది లార్డ్. అనవసరమైన అర్థం పర్థం లేనటువంటి క్షమాపణలు దేవునికి మనం తెలియపరచకూడదు మిత్రులారా. గమనించాల్సినటువంటి విషయం, దేవుడు వాళ్ళకి స్పష్టంగా చెప్పాడు ముందే, 2 రోజులకు సరిపడిన ఆహారాన్ని కూర్చుకోండి, విశ్రాంతి దినం రోజున అది మీకు దొరకదు, అది మీకు దొరకదు. అలాగే జరిగింది, వాళ్ళకి ఏమీ కూడాను దొరకలేదు. అప్పుడు ప్రభు బాధపడుతూ చెప్పాడు, ఎంతకాలం? అందుకు యెహోవా మోషేతో ఇట్లను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు. ఎన్ని రోజులు ఇంకా? హౌ మెనీ డేస్ విల్ యూ డూ ద సేమ్ థింగ్? ఎన్ని రోజులు ఇంకా నువ్వు అలాగే ఉంటావు? దేవుని మాటను గౌరవించకుండా, దేవుని మాటను లక్ష్య పెట్టకుండా, దేవుని మాటను వినకుండా ఎన్ని దినాలు నువ్వు అలాగుంటావు? కాబట్టి దేవుడు యేసు క్రీస్తు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు ఆయన? అది ఆయన జ్ఞాపకంలో ఉంది. అది ప్రభువుని ఆరాధించే దినమని ఆయనకు తెలుసు. అది ఆయనను గౌరవించవలసిన దినమని ఆయనకు తెలుసు. ఆయన మందిరానికి వెళ్ళాలన్న సంగతి ఆయనకు తెలుసు. అందుకే ఆయన వేరే పని పెట్టుకోలేదు. ఆయన దేవుని మందిరమునకు వెళ్ళడమే పనిగా పెట్టుకున్నాడు. హల్లెలూయా. హస్ టు బి రెస్పెక్ట్. ఆయన ఉన్నాడని, ఆయన మాటను గౌరవించడానికి ఆయన మందిరానికి వెళ్ళాడు. అది నియమమును బట్టి వెళ్ళి చేసింది కాదు, ఆచారబద్ధంగా వెళ్ళి చేసింది కాదు. ఆచారబద్ధంగా వెళ్ళడం కాదు, బై రెవరెన్స్, గౌరవంతో. దేవుని మందిరానికి మనం ఎప్పుడు ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలంటే గౌరవం. దేనికి గౌరవం? ఆయన మాటకు గౌరవం, ఆయనకు గౌరవం. ఆయన మాట గౌరవం, ఆయన గౌరవం. విశ్వాసం, అది ఉండాలి. విశ్వాసం, విశ్వాసం. అలాగే రిమెంబరెన్స్, జ్ఞాపకం. అలాగే ఇంకో మాట అంటాడు, ఇట్స్ ద హోలీ కన్వొకేషన్ అంటాడు. అంటే ఇది పరిశుద్ధంగా కూడుకోవడం అంట. ఇది ఏమిటండి? ఇది హోలీ కమ్యూనికేషన్. చక్కగా హోలీగా, పరిశుద్ధంగా కూడుకోవడము. అటువంటి కూడికను మనం చాలా సందర్భాల్లో నిర్లక్ష్యం చేశాము. అయితే ఈరోజు అది మీకు తప్పు అని మీ మనస్సాక్షి దేవుని వాక్యము వలన గద్దించబడితే ఇక నుంచి అటువంటి తప్పిదం చేయకండి. ఇక నుంచి అటువంటి తప్పిదము చేయకండి, చేయొద్దు. దేవుని సన్నిధిని మనం గౌరవించాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆ హోలీ, ఆ పరిశుద్ధ సమూహంగా మనం కూడుకోవాలి. పరిశుద్ధ సమూహంగా మనం కూడుకోవాలి. ఇది ప్రభువు దినం అనేటువంటి మాట మన మనసులో, మన హృదయంలో జ్ఞాపకంగా ఉండాలి మిత్రులారా. హల్లెలూయా. దేవుడు అందుకు వెళ్ళాడు, నియమాన్ని బట్టి కాదు. నియమం అంటే ఏంటి? చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అది అవునా కదా? కొంతమంది చేసేవాళ్ళు చేస్తారు, చేయనోళ్ళు చేయరు. నువ్వు ఎలా ఎంచుకుంటున్నావు ప్రభు దినాన్ని? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.